నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను విజయ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యాషన్ డిజైనర్ అండ్ బ్యూటీ టిప్స్ చెప్పడానికి ప్రసన్న గారు. మేడంని అడిగి హోమ్ రెమెడీస్తో పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకోవాలో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో, హాయ్. బాగున్నారా మేడం? ఎస్. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే మన పిగ్మెంటేషన్ని ఎలా తగ్గించుకోవచ్చు అసలు? చాలా మందికి స్ట్రెస్ వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే హెయిర్ డై వల్ల కూడా వస్తుంది. హెయిర్ డై వల్ల వస్తుందా అంటే జనరల్గా కామన్గా వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. 15 డేస్కి ఒకసారి, మంత్లీ ట్వైస్ వేయడం వల్ల ఆ కలర్ అనేది స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అయినప్పుడు ఇక్కడ ఈ పార్ట్లో నోస్ పార్ట్లో ఇలా ఎక్కువగా పిగ్మెంటేషన్ ఫామ్ అయ్యి, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం హోమ్ రెమెడీస్ వాడితే సరిపోతుంది. కానీ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళినప్పుడు హోమ్ రెమెడీస్ పనిచేయవు. అంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళ కోసం మనం మాట్లాడుకుంటున్నాము. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది పిగ్మెంటేషన్ అన్న వాళ్ళకి హోమ్ రెమెడీస్ తోటి చిన్న చిట్కా ద్వారా మనం చేయొచ్చు డెఫినెట్గా. దానికి కావాల్సింది ఏంటంటే లెమన్, ఇంకా హనీ, కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది. అంటే రెగ్యులర్ గా మన కిచెన్ లో ఉండే వాడే వస్తువులే కదా ఇవన్నీ. అవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. తప్పకుండా. కొంచెం లెమన్ వాటర్, లెమన్ జ్యూస్. ఈ లెమన్ ని కూడా డైరెక్ట్ గా అప్లై చేయకూడదు ఎప్పుడు కూడా. దీంతో ఏదో ఒక మిక్సింగ్ ఉండాలి తప్ప లెమన్ జ్యూస్ అనేది ఫేస్ కి, స్కిన్ కి అస్సలు డైరెక్ట్ గా మనం అప్లై చేయకూడదు. డ్యామేజ్ అవుతుంది స్కిన్ అనేది. ఓకే, ఒక లెమన్ జ్యూస్, కొంచెం ఒక స్పూన్ హనీ యాడ్ చేద్దాం. సేమ్ అదే విధంగా కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఒక స్పూన్ బాగా బ్లెండ్ చేసి ఒక దూది సహాయంతో ఇది డిప్ చేసి ఎక్కడైతే మనకి పిగ్మెంటేషన్ ఉందో దాని మీద మనం అప్లై చేసి ఒక 15 to 20 minutes పెట్టుకొని అప్పుడు వాష్ చేసుకుంటే, కొంచెం రెగ్యులర్ గా ఇది చేస్తూ ఉంటే ఒక 1 month లో మనకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎప్పుడైనా మన ఫేస్ కి ఏదైనా అప్లై చేయాలి అంటే మనం ఏదైనా ఇప్పుడు ప్యాక్ వేసుకుంటాము, అర్జెంట్ గా ఏదైనా అకేషన్ కి వెళ్ళాలి, ఏదైనా ఫేస్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటాం కదా. ఇలాంటి వేసుకున్నప్పుడు కంపల్సరీగా అంటే ఈ ప్యాక్ వేసుకున్నా కానీ ఫేస్ ఒకసారి వాష్ చేసుకోవాలి. వామ్ వాటర్ తో వాష్ చేసుకొని నీట్ గా మనం క్లీన్ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఓన్లీ నైట్ అని కాదు, ఎనీ టైం మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది పెట్టుకొని మనం కంప్లీట్ గా అంటే బయటికి వెళ్ళి సన్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు అనమాట. డెఫినెట్ గా ఏంటంటే మనం బయటికి వెళ్ళాలి అంటే సన్ స్క్రీన్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ కంపల్సరీ మన ఫేస్ మీద ఉండాలి. మేకప్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఇవి రెండు కంపల్సరీ ఉంటే మన స్కిన్ ని మనం కాపాడుకోవచ్చు డెఫినెట్ గా అనమాట. ఓకే, చూసుకుంటే ఇలా ఈ కన్సల్టెన్సీలో వచ్చింది. ఇది దూదితోటి మనం అప్లై చేసుకుంటే ఎక్కడ ఉంది అక్కడ మనకి సరిపోతుంది. ఓకే, చూసారు కదండి. ఒక నిమ్మకాయ తీసుకొని, ఒక నిమ్మకాయ జ్యూస్ అండ్ ఒక స్పూన్ హనీ, కొంచెం వాటర్, 3 కలిపి కనుక దూది సహాయంతో ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్ లో అప్లై చేసినట్టయితే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న పిగ్మెంటేషన్ కాస్త తగ్గుముఖం పడుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది.